వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. Last few sessions we were discussing about the righteousness of God. గడిచిన తరగతుల్లో దేవుని నీతిని గురించి నేర్చుకున్నాం. We all learned that by faith in Jesus Christ we receive God's righteousness. యేసుక్రీస్తునందలి విశ్వాసం ద్వారా దేవుని నీతిని పొందుకున్నామని నేర్చుకున్నాం. God considers our faith as righteousness. మరి మన విశ్వాసాన్ని దేవుడు నీతిగా ఎంచుచున్నారు. By his righteousness we are justified. ఆయన నీతిని బట్టి మనము నిర్దోషులముగా తీర్చబడ్డాం. Hallelujah. That means God considers you just as if you have never committed sin. దేవుడు మనల్ని ఎలా చూస్తున్నారంటే ఇక ఇంతకు ముందు ఎన్నడూ కూడా మనము పాపము చేయని వారిగా చూస్తున్నారు. Hallelujah. This is the grace of God given upon us. ఇట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. If you think that you are sinner, please continue with that. Doing something to attain forgiveness of sins and salvation, you are under curse. పాపం పరిహారార్థమై ఏదైనా క్రియల ద్వారా నీతిని సంపాదించుకోవాలని ఎవరైతే చూస్తున్నారో వారు శాపం కింద ఉన్నారు. Clear? Yes or no? Yes. To do any rituals for the forgiveness of sins, for justification, receiving righteousness, receiving eternal life, you are under curse.
మరి నీతిమంతులుగా మార్చడానికి, నిర్దోషులుగా ఎంచబడడానికి, ఏమైనా నిత్య జీవం పొందడానికి ఏదైనా ఆచారాలు కానీ, ఏమైనా పద్ధతులు కానీ, క్రియలు కానీ జరిగించినట్లయితే వారు శాపము కింద ఉన్నారు. Correct? Now you may ask, what about good works? మరి మీరు అడగొచ్చు, మరి మంచి పనుల గురించి సంగతి ఏంటని. What about righteous works? నీతి పనుల గురించి అడగొచ్చు. Yes, you have to do good works. మనము తప్పక మంచి పనులు చేయాలి. Always you have to do good works. మనం ఎల్లప్పుడూ మంచి మాత్రమే చేయాలి. Always you have to do righteous works. నీతిమత్వమైన పనులు మాత్రమే మనం ఎల్లప్పుడూ జరిగించాలి. Your good works is not for attaining righteousness. మీ నీతి క్రియలు నీతిని సంపాదించుకోవడానికి కాకూడదు. Correct? Yes. You have to do good works only. మీరు మంచి పనులు మాత్రమే చేయాలి. That's not to attain righteousness. ఆ మంచి పనుల ద్వారా నీతిని పొందుకోవడానికి కొరకు మాత్రం కాదు. You are righteous by faith. మనము విశ్వాసము ద్వారా కృపచేతనే నీతిమంతులుగా మార్చబడ్డాము. That's why now every work should be good work. అందుకోసమే మనం మంచివారం కాబట్టి ఇక మనం మంచి పనులే చేయాలి. Not for you're not doing good works to attain righteousness. నీతిని సంపాదించుకోవడానికి నీతి క్రియలు మంచి క్రియలు చేయడం కాదు. God made you, declared you as righteous. దేవుడు నిన్ను నీతిమంతునిగా చేసి నీతిమంతునిగా పిలుస్తున్నారు. Every actions should be good. కనుక మన పనులన్నీ మన క్రియలన్నీ మంచివిగానే ఉండాలి. Please do good works. దయచేసి మంచి పనులు మాత్రమే చేయండి. You are righteous, that's why you are doing good work. మనం నీతిమంతులం గనుక మంచి పనులు చేస్తాం. You are not doing good work to become righteous. మంచి పనులు నీతిమత్వాన్ని సంపాదించుకోవడానికి కొరకు మాత్రం కాదు. Is it clear? Yes. I think I made it very clear. నేను అనుకుంటున్నాను మీకు అది విషదపరచానని. Hallelujah. Hallelujah. Now you have learned that by faith in Jesus Christ you have received God's righteousness. మరి విశ్వాసము ద్వారా దేవుని నీతిని పొందుకున్నామని నేర్చుకున్నాం. You are no more a sinner. ఇక ఎంత మాత్రము మనం పాపులం కాదు. Your sins are forgiven. మన పాపములన్నీ పరిహరించబడ్డాయి. Justified. మనం నిర్దోషులుగా తీర్చబడ్డాం. God changed your name from sinner to righteous. దేవుడు పాపి అనే పేరు నుండి నిన్ను నీతిమంతుడు అనే పేరులోనికి మార్చారు. Amen. Is it clear? Now the problem, సమస్య ఏంటంటే still we are living in a sinful world. అయినప్పటికీ మనం ఇంకా పాపపు లోకంలో ఉన్నాం. Still we are living in a sinful body. ఈ పాప శరీరములో ఉన్నాం మనం. Correct? There are chances to fall into sin every time. ప్రతి సందర్భంలో పాపములో పడిపోయే అవకాశం ఉంది. What shall we do when we fall into sin? మనం ఒకవేళ పాపములో పడితే ఏం చేయాలి? Now that is the title. ఇది హెడ్డింగ్ పెట్టుకోండి. What shall we do when we fall into sin? ఒకవేళ నేను పాపం చేస్తే నేను ఏం చేయాలి? So I encourage you, when this ministry upload these teachings, you hear many times. నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ఈ యొక్క వాక్యములు, ఈ ప్రసంగాలు అప్లోడ్ చేసిన తర్వాత అది మీకు అందించబడతాయి, లింక్ పంపించబడుతుంది. మీరు మళ్ళీ మళ్ళీ వినాలని నేను కోరుతున్నాను. Get the conviction, revelation knowledge that you are God's righteous. మీకు సంపూర్ణ గ్రహింపు. Make sure that you are righteous. దయచేసి మిమ్మల్ని మీరు స్థిరపరచుకోండి, మీరు నీతిమంతులు. Live in the consciousness of righteousness. ఈ నీతిమంతులమనే ఆ జ్ఞానములో మీరు కొనసాగుతూ ఉండండి. But still we are living in a sinful world. అయినప్పటికీ మన చుట్టూ పాప ప్రపంచం ఉంది, దానిలో మనం ఉన్నాం. The presence of sin is increasing day by day on in this atmosphere. మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో పాపము దినదినము పెచ్చుమీరిపోతా ఉంది. The presence of sin, పాపం యొక్క ఆ సన్నిధి, correct, is increasing in this world.
ఈ లోకంలో దినదినము పెరుగుతూ ఉంది. Clear. Now check your body. మన శరీరాన్ని చెక్ చేసుకుంటే, Check your soul. మన ప్రాణాన్ని చూస్తే The elements of sins are within us. పాపము చేయగల అవయవాలు మనలో ఉన్నాయి. Correct? The elements of sins are within your body. మన శరీరములో పాపపు మూలాలు ఉన్నాయి. Uncleanness are within our body. అపరిశుద్ధత మన శరీరంలో ఉంది. Any time your uncleanness will manifest. ఏ క్షణమైనా అది బయటికి కనపడవచ్చు. There are sin which dwells in us. పాపము మనలో నివసిస్తుంది శరీరంలో. Correct? There are sin which entangles us, enwrapped around us. మనల్ని పాపము పట్టుకొని ఉంది. Correct? Are you getting something? ఏమైనా అర్థమవుతుందా? Yes. The elements of sins are in our body. పాపం యొక్క మూలాలు, పాపము మనలో, మన శరీరంలో నిలిచి ఉంది. ఇంకా Sin dwells in us. పాపం నివసిస్తుంది మనలో. Some sins are enwrapped around us, entangles us, ensnares us. కొన్ని పాపాలైతే మనల్ని చుట్టుకొని బంధించబడి ఉన్నాయి. That type of sins are coming genetically. కొన్ని అలాంటి యొక్క పాపాలు పారంపర్యంగా మనల్ని వెంటాడుతూ ఉన్నాయి. Have you seen the sin which our forefathers committed? The same sin is coming to our generation. మన పితరులు, మన తాత ముత్తాతలు చేసిన పాపాలు మనలో, మన పిల్లల్లో కనబడుతున్నాయి. గమనించారా? That is called the sin which enwrapped around us, entangles us. దాని అర్థము పాపము మనల్ని వెంటాడుతూ మనల్ని చుట్టుకొని ఉంది. Hallelujah. And the power of sin is always here. అయితే పాపపు శక్తి ఇక్కడే ఉంది. Behind every sin you see the power of sin. ప్రతి పాపం వెనక పాపపు శక్తిని మనం చూడొచ్చు. Correct? So you are living in this situation. ఇలాంటి పరిస్థితుల్లో మనం నివసిస్తున్నాం. But what is your name? కానీ నీ పేరేంటి? You are righteous. మనం నీతిమంతులం. God made you righteous in Jesus Christ. యేసు క్రీస్తు నందు దేవుడు మనల్ని నీతిగా మార్చాడు. God is not considering your sin anymore. ఎంత మాత్రము నిన్ను పాపిగా గాని, నీ పాపం ఉన్నట్లుగా గాని దేవుడు చూడట్లేదు. Hallelujah. Sins are forgiven. పాపములు క్షమించబడ్డాయి. Justified. నీవు నిర్దోషత్వాన్ని పొందుకున్నావు. But there are chances to fall into sin every moment. ప్రతి క్షణమందు నీవు పాపంలో పడిపోయే అవకాశం మాత్రం అలాగే ఉంది. If you fall into sin, ఒకవేళ పాపాన్ని కనుగొంటే, if sin enters in your heart, నీ హృదయంలో ప్రవేశిస్తే you will lose fellowship with Father God. అయితే ఎప్పుడైతే నీ హృదయంలోనికి పాపం ప్రవేశిస్తుందో దేవుని యొక్క ఆ సహవాసాన్ని, సన్నిధిని కోల్పోతాం. You will lose the infilling of Holy Spirit. పరిశుద్ధాత్మ నింపుదలను మనం అనుభవించలేము. Amen. Now you understood you are in sin. అప్పుడు మనకు అర్థమవుతుంది నేను పాపంలో ఉన్నానని. Amen. If you commit a sin, you know that you are in sin. మనం పాపం చేసినప్పుడు మనకి చాలా స్పష్టంగా తెలుసు నేను పాపంలో ఉన్నానని. Correct. What you have to do? అయితే ఏం చేయాలి? God is inviting you, come boldly to my throne. తండ్రి మనల్ని ఆహ్వానిస్తున్నాడు ధైర్యముగా కృపాసనం యొద్దకు రావాలని. I will show you scripture later. నేను వచన భాగాలను చూపిస్తాను తర్వాత. Come boldly. ధైర్యముగా కృపాసనం యొద్దకు. Come boldly to my presence. ధైర్యముగా ఆయన సన్నిధిలోనికి. But in the Old Testament, పాత నిబంధనలో God taught the sinners, మరి పాపులతో దేవుడు చెప్పాడు, do not come near to me. నా దగ్గర రావద్దు. You can stand outside in the courtyard. మీరు ఆవరణం బయట ఉండాలి. And only the high priest can come in his presence once in a year. కేవలము ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒక్కసారి ఆయన సన్నిధిలో కనపడాలి. An ordinary priest cannot come before him.
మరి సాధారణమైన యాజకుడైతే అసలు కనబడనే వద్దు. People should stay outside. మరి ప్రజలైతే ఇంకా వెలుపలే ఉండాలి. If you come near to me, you will die. ఒకవేళ నా దగ్గరకు వస్తే చచ్చిపోతారు. Because he's so holy. ఎందుకంటే ఆయన అతి పరిశుద్ధుడు. He's a righteous God. ఆయన నీతిమంతుడైన దేవుడు. He's a consuming fire. ఆయన దహించు అగ్ని. If sinner comes near to him, he dies there. ఒకవేళ ఏ పాపి అయినా సన్నిధిలోకి వస్తే అక్కడే పడి చచ్చిపోతాడు. But after the death of Christ Jesus, మరి క్రీస్తు వారి మరణం తర్వాత our judgment is over. మన తీర్పు ముగించబడింది. Sins are over. మన పాపాలు ముగించబడ్డాయి. God has forgiven our sins. దేవుడు మన పాపాలను క్షమించేశాడు. Made us righteous. మనల్ని నీతిగా మార్చాడు. Then God is inviting, అయితే దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. come boldly to my throne. ధైర్యముగా నా కృపాసనం యొద్దకు రండి. Amen. No more fear to come near to me. నా దగ్గర రావడానికి భయపడాల్సిన పనే లేదు. And ask mercy and grace. కృపలను కనికరములను అడగండి. Whenever you need mercy, నీకు ఎప్పుడు కనికరం కావాలన్నా come near to me. నా దగ్గర రా. Why you need mercy? ఎందుకు మనకి కనికరం కావాలి? When you fall into sin, ఎప్పుడైతే మనం పాపంలో పడిపోతామో you need the mercy of God for the forgiveness. దేవుని యొక్క కటాక్షము, దేవుని యొక్క కనికరం మనకు కావాలి. Correct? Yes. So in the New Testament, కొత్త నిబంధనలో God invites everyone who believes in Christ Jesus come boldly to his throne. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో వారందరినీ ధైర్యముగా కృపాసనం యొద్దకు చేరాలని కోరుతున్నారు. If you fall into sin, పాపంలో పడిపోతే don't be there. అక్కడే ఉండకు. Don't be in guilty conscience. నువ్వు అపరాధ భావంతో ఉండిపోకు. Come boldly to his throne. ధైర్యముగా కృపాసనం యొద్దకు అనగా దేవుని యొద్దకు రా. Ask forgiveness of your sin. క్షమాపణ అడుగుదాం. He forgives. ఆయన క్షమిస్తారు. Because 2000 years ago he has forgiven your sin. ఎందుకంటే 2000 సంవత్సరాల పూర్వమే నీ పాపాలను ఆయన క్షమించాడు. God cannot reject when you ask forgiveness. నీవు గనక పాప క్షమాపణ అడిగితే నిన్ను త్రోసి వేయడు. Come on, church, you are not getting my point. అర్థమవుతుందా సంగమా? You have committed a sin today. ఒకవేళ ఈ రోజు మనం పాపం చేస్తే, violated his commandment, ఆయన ఆజ్ఞలను అతిక్రమించాం, and you are coming before his throne, ఆయన కృపాసనం మీదకి వచ్చి asking forgiveness, క్షమాపణ అడిగితే, asking his mercy, కనికరములను అడిగితే, he will not say that I will not forgive you. నేను నిన్ను క్షమించను అని చెప్పలేడు ఆయన. Hallelujah. Then you may ask, okay, only one sin. ఒక పాపం మనల్ని వచ్చులేదు. But if you repeat the sin, మరి మళ్ళీ చేస్తే he forgives again. మళ్ళీ క్షమిస్తారు. If you repeat one sin 1000 times, మరి 1000 సార్లు కూడా చేస్తే, and come to his throne, మళ్ళీ కృపాసనం దగ్గరికి వస్తే, ask forgiveness, క్షమాపణ అడిగితే, he will not forgive you. ఆయన నిన్ను క్షమించడు. Oh, you are did 1000 times, so I cannot forgive now. నువ్వు 1000 సార్లు చేశావు కాబట్టి నేను క్షమించను అంటాడా? Come on. Then you may tell, oh, pastor, you are teaching, giving a license to the people to commit sin. మాస్టర్ గారు మీరు పాపం చేయడానికి లైసెన్స్ ఇచ్చే బోధ చెప్తున్నారు అంటున్నారా ఏంటి? I heard such kind of nonsense from many people. నాకు ఇలాంటి నాన్సెన్స్ చాలా విన్నాను. This is not my saying, God said it. ఇది నేను మాట్లాడలేదు, దేవుడు మాట్లాడుచున్నారు. Why should I fear to teach his word? నేనెందుకు భయపడాలి ఇది బోధించడానికి? I know you have a lot of understanding. I know you have a lot of understanding. మీకు చాలా గ్రహింపులు ఉండొచ్చు. But read the word of God. కానీ దేవుని వాక్యం కనుక జాగ్రత్తగా God says, దేవుడు చెప్పింది, if you commit one sin, repeat it 10,000 times and come 10,000 times before him and ask forgiveness, he forgives. ఒక పాపము చేసి ఆ పాపాన్ని 10,000 సార్లు చేసినా 10,000 సార్లు ప్రభు దగ్గరికి వచ్చినా ఆయన క్షమిస్తారు. There are two things will happen, pastor. One thing is we lose our testimony. Second thing is there will be some consequences of sin. I come to the point, my dear. వస్తాం అక్కడికి. If you repeat one sin 1 crore time, 1 million time,
and come to God 1,000,000 times and ask forgiveness, He forgives your sins. ఒక పాపాన్ని 1,000,000 సార్లు చేసి 10 కోట్ల సార్లు చేసి అన్ని సార్లు ప్రభు దగ్గరికి వచ్చినా ఆయన క్షమిస్తారు. Any doubt? If any doubt, tell me. Yes, sister. ఏమైనా సందేహం ఉంటే చెప్పండి. In Hebrews chapter 6 verse 4 says that once you are born again, if you repeatedly again and again says that there is no, it is very difficult such a person to come back. Where? In Hebrews chapter 6 No, you verse read in the context what's said in Hebrews 6 and Hebrews 10, Hebrews 9. హెబ్రూ పత్రిక మరి 6లో I will explain what is that one. అది కూడా వివరిస్తాం. That because she asked the question, I will explain. సహోదరి అడిగారు కనుక నేను దాన్ని వివరిస్తాను. Okay, let us finish and go. ఇక్కడ ముగించి అక్కడ Anyway, we are here for 2-3 days. ఇంకా 2-3 రోజులు ఉంది. Okay, sister, come on. Which one that? Hebrews 6. chapter 6 verse 4 onwards. Okay, before reading that one, let me conclude with our pastor Vijay Reddy. ఆ విషయంలోనికి వెళ్ళక ముందు మరి పాస్టర్ విజయరెడ్డి గారి విషయాన్ని మనం చూద్దాం. I want to make it very clear. Not appreciated. If you commit sin, మనం ఒకవేళ పాపం చేస్తే, not 10,000 or 1 crore time, 10,000 కాదు, 1,000,000 సార్లు కాదు, every sin has its consequences. ప్రతి పాపము దానికి పర్యవసానం ఉంటది. You suffer the consequence of your sin. మీరు తప్పక దాని పర్యవసానాలు అనుభవించాల్సిందే. Second one, రెండోది, conditions apply. God will not please on your life. నీ యొక్క జీవితం మీద దేవుని నీవు సంతోషపరచలేవు. అలా ఉంది. Amen. You cannot please God with your life. మన జీవితం ద్వారా దేవుని సంతోషపరచలేము. What is the goal of our Christian life? మన క్రైస్తవ జీవితం యొక్క గురి ఏంటిది? You read from Genesis to Revelation. What is the goal of a Christian life? ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివినా ఒకటే ఒక గురి. To please God with your life. నీ జీవితము ద్వారా, నీ జీవనము ద్వారా దేవుణ్ణి సంతోషపరచడం. Forgiveness is given, granted. పాప క్షమాపణ మీకు అది అనుగ్రహించబడింది. That is because of Jesus Christ. అది యేసుక్రీస్తు వారిని బట్టి. But if you commit sin, కానీ పాపం చేస్తే God will not please on your life. అయితే నీ జీవితం ద్వారా దేవునికి సంతోషం కలగదు. The importance, the significance of my life to please God through my life. నా జీవితం యొక్క పరమార్థము, నా జీవిత గమ్యం ఏంటంటే నేను నా దేవుణ్ణి సంతోషపరచాలి. Yes. నా తండ్రిని. If I commit one sin, ఒక్క పాపం చేస్తే grieve his heart. ఆయన హృదయము ఎంతో వేదన చెందుతుంది. If I commit a small, a very single sin that hurt the Holy Spirit. ఒక చిన్న అబద్ధం, ఒక చిన్న పాపము పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తుంది. A small word. ఒక చిన్న మాట. I'm not talking about committing adultery and murdering, వ్యభిచారము, హత్య గురించి అని మాట్లాడట్లేదు. A small word. ఒక చిన్న తప్పుడు మాట. A useless word. ఒక పనికిమాలిన మాట. For you that's not sin. అది మనకి పాపం కాకపోవచ్చు. We speak lot of useless word. చాలా పనికిమాలిన మాటలు మనలోంచి వస్తాయి. Even that small word. ఆ ఒక్క మాట But Holy Spirit. పరిశుద్ధాత్మని గాయపరుస్తుంది. Do you think that I'm promoting sin? ఇప్పుడు Do నేను you think that I'm promoting sin? పాపాన్ని ప్రమోట్ చేస్తున్నారంటారా? No. కాదండి. If you fall into sin, ఒకవేళ నువ్వు పాపం చేస్తే, if you fail, నువ్వు విఫలమైతే, don't go away from His presence. దేవుని సన్నిధి నుంచి దూరంగా వెళ్ళకు. Come boldly to His presence. ధైర్యంగా ఆయన సన్నిధికి రా. He gives you mercy. ఆయన కనికరములను కటాక్షములను ఇస్తారు. Even a small sin, ఒక చిన్న పాపమైనా, a negative word, ఒక తప్పుడు మాట అయినా hurt the Holy Spirit. పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తుంది. That's grieve Jesus Christ. యేసుక్రీస్తు వారిని మరి బాధకు గురి చేస్తుంది. Father God will not please on your life. తండ్రి అయిన దేవునికి మన జీవితము సంతోషకరంగా Now, ఉండాలి. which one is important? ఏది ఇంపార్టెంట్ మనకి? Forgive sins or pleasing God? మరి దేవుని సంతోషపరచడమా, పాపాలు క్షమించుకోనేలా చేయడమా?
I don't know how you understand. గ్రహిస్తున్నారా? Now come to Hebrews 6 and 10. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మరియు 10వ అధ్యాయం చూద్దాం. 6వ అధ్యాయం Okay, verse 4. 4వ వచనం. For it is impossible for those who were once enlightened and have tasted the heavenly gift and have become partakers of Holy Spirit and have tasted the good word of God and the powers of the age to come, if they fall away, to renew them again to repentance, since they crucify again for themselves the Son of God and put him to an open shame. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. That's the point. ఇది విషయం. 5 things are there. 5 విషయాలు ఉన్నాయి ఇందులో. Those once enlightened, ఒకసారి వెలిగింపబడడం, okay, the eyes were opened కన్నులు తెరవబడడం, and tasted heavenly gift. పరలోక సంబంధమైన వరాన్ని రుచి చూడడం. What is that? ఏంటది? Salvation and righteousness. రక్షణ, నీతిమత్వాన్ని పొందుకోవడం. The third one, become partakers of Holy Spirit. మూడవది పరిశుద్ధాత్మలో పాలు పంచుకోవడం. Then fourth one, tasted the good word. నాలుగవది దేవుని దివ్య వాక్యమును వినడం. This much is very clear. ఇంతవరకు జాగ్రత్తగా అర్థమైంది కదా. Fifth one, ఐదవది and experienced, tasted the powers of the age to come. రాబో యుగ సంబంధమైన శక్తులను అనుభవించడం. What is that? ఏంటది? That's something beyond the experience of Holy Spirit. మరి పరిశుద్ధాత్మ కంటే ఇంకా ఏదో ఎక్కువైన అనుభవం అది. Enlightenment is there. వెలిగింపబడడం ఉంది. Gift of salvation and righteousness is there. రక్షణ, నీతిమత్వము చూసాం. And received Holy Spirit. పరిశుద్ధాత్మను చూసాం. Tasted the good word. మంచి వాక్యాన్ని విన్నాం. Then tasted the powers of the age to come. రాబో యుగ సంబంధమైన ప్రభావమును అనుభవించాం. What is that? ఏంటది? That's not normal experience, right? అది ఒక సాధారణమైన అనుభవం కాదు అది. That person had heavenly visitations. అదేంటంటే ఆ వ్యక్తి పరలోక సంబంధమైన విషయాలను చూశాడు. Tasted the powers of the age to come. రాబోయే యుగములో ఏముందో అది చూడగలిగాడు. ఆ ప్రభావం అనుభవించాడు. How many of you are here like that? అట్లా ఎవరైనా ఉన్నారా ఇక్కడ? You have tasted the powers not for this age, the age to come. ఇప్పటి వరకు జరిగిన యుగాల శక్తి కాదు, రాబోయే యుగములలో ఉన్నటువంటి శక్తిని అనుభవించినటువంటి వారి గురించి మాట్లాడుతుంది అది. Not about you and me. నీ గురించి, నా గురించి కాదు. Now, what's the problem here? సమస్య ఏంటంటే If they fall away, ఒకవేళ వారు పడిపోతే, what's the meaning పడిపోతే? ఏంటి దాని అర్థము పడిపోవడం అంటే? Commit sin? No. That's the problem. What's meaning పడిపోతే? Fall away. తప్పిపోవడం అంటే ఏంటిది? పడిపోవడం అంటే ఏంటిది? It's not committing adultery. ఇది వ్యభిచారం చేయడం కాదు. It's not stealing. ఇది దొంగతనం చేయడం కాదు. What is the fall away? ఏంటిది తప్పిపోవడం అంటే? Losing the faith, rejecting the faith in Jesus. యేసుక్రీస్తుని వద్దని, యేసుక్రీస్తును కాదని చెప్పడం. After experiencing all these blessings and willfully he fall away, he don't need this faith. అయితే అన్ని అనుభవించిన తర్వాత వాక్యమును, రక్షణను, నీతిమత్వాన్ని, అన్ని శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత యేసు ప్రభు నాకు వద్దంటే, He lose the faith
యేసు ప్రభు మీద విశ్వాసాన్ని కోల్పోతే, it's not talking about any no ordinary sins. ఒక మామూలు రోజు మన శరీరంలో మన చుట్టుపక్కల ఉండే జరిగే పాపముల గురించి కాదు అది. Now tell me, you all are born again, right? అందరం తిరిగి జన్మించిన వారే కదా ఇక్కడ. How many times you commit sin every day? ఎన్ని సార్లు రోజు పాపం చేస్తున్నాం? Come on, church. No, don't be like a hypocrite. వేషధారిగా ఉండొద్దు. Don't be hypocrite. వేషధారిగా మనం ఉండొద్దు. ఓపెన్. Like stars in the sky. పాస్టర్ గారు చెప్తున్నారు, ఆకాశ నక్షత్రాలాగా చెప్తున్నాడు. Correct? అవునా కదా? We commit sin every time. ప్రతిసారి మనం పాపం చేస్తున్నాం. That is not the matter here. అది కాదు ఇక్కడ. Falling away. తప్పిపోవడం. That you read to understand this scripture, you have to read from chapter 3, chapter 4. Then only understand what happened to people of Israel. ఇది అర్థం చేసుకోవాలంటే 3వ అధ్యాయము 4వ అధ్యాయములో నుండి ఇశ్రాయేలు ప్రజలకు జరిగిందేందో అది గ్రహించాలి. They heard the gospel. వారు సువార్త విన్నారు. They heard the gospel of rest. మరి విశ్రాంతినిచ్చే సువార్త విన్నారు. But they did not believe in his word. దాని యందు వారు విశ్వాసం ఉంచలేదు. They lost the land of Canaan because of their unbelief. వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి వారు కానాను పొందుకోలేకపోయారు. That mentioned in chapter 3 and 4. 3-4లో ఆ విషయం చెప్పబడింది. It's clear. So falling away is not falling to sin. ఇక్కడ తప్పిపోవడం అంటే పాపముల పడిపోవడం కాదండి. It's not talking about any particular sin. ఏదైనా ఒక వ్యత్యస్తమైన ప్రత్యేకమైన పాపం గురించి చెప్పట్లే. Losing the faith. విశ్వాసము నుండి తప్పిపోవడం. After experiencing all these blessings, especially tested the powers of the age to come. అయితే రాబోయే యుగ సంబంధమైన ఆ శక్తుల ప్రభావం అనుభవించడము హైయెస్ట్ పాయింట్. దాన్ని కూడా అనుభవించిన తర్వాత they lost the faith. వారు యేసునందు విశ్వాసం నుంచి తప్పిపోవడం. Clear? Is it clear? అర్థమైందా? If they fall away, to renew them again to repentance. అయితే ఒకవేళ వారు తప్పిపోతే వారిని నూతన పరచడము, since they crucify again for themselves the Son of God and put him to an open shame. అయితే వారు ఏం చేస్తున్నారంటే మళ్ళీ దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఓపెన్లీ వారు దేవుణ్ణి అవమానిస్తున్నారు. Suppose last more than 37 years on the ministry. నేను పాస్టర్ గారు 37 సంవత్సరాలుగా పరిచర్యలో ఉన్నారు. Teaching everywhere, preparing people for mission. నేను ప్రతి చోట మరి అనేక మందిని మిషన్స్ కి ప్రిపేర్ చేస్తూ ఉంటాను. Okay, in Africa, in many other nations. అనేక దేశాలు, ఆఫ్రికాలో ఇంకా వివిధ దేశాల్లో. And doing deliverance ministry. విడుదల పరిచర్య జరిగిస్తూ. And doing fivefold ministry. 5 రకాల పరిచర్యలు, సంఘంలో 5 రకాల పరిచర్యలు బోధిస్తూ. Family, marriage workshop, family ministry. మరి వివాహ వర్క్షాప్లను నిర్వహిస్తూ. Lot of ministry I'm doing. అనేక రకాల పరిచర్యలను చేస్తున్నా. I preach the word of God so strongly. దేవుని వాక్యం బలంగా బోధిస్తాను. Okay, coming days God is going to lift me up more and more. దేవుడు ఇంకా నన్ను అత్యధికమైన ప్రత్యక్షతలో నడిపిస్తారు. I know that. నాకు తెలుసు. And he promised me he will take me to home before I die. అయితే నేను చనిపోక మునిపే నన్ను ఒకసారి ఇంటికి తీసుకెళ్తాన్నారు. నాకు చెప్పారు ఆయన. Then he took me. Okay, he took me to heaven. నన్ను పరలోకం తీసుకెళ్లారు. I experienced the powers of age to come. నేను ఆ యొక్క రాబోయే యుగాల్లో ఉండే శక్తిని కూడా నాకు చూపించారు. Then came back and doing big ministry. నేను తిరిగి వచ్చి మళ్ళా చాలా పెద్ద పరిచర్య చేశాను. Few years later, కొన్ని సంవత్సరాల తర్వాత I said, hey, this is not a correct path. It's not a correct faith. I'm leaving Jesus. ఇంత చేసిన తర్వాత యేసు ప్రభు యొక్క మార్గం కరెక్ట్ కాదు, ఇదంతా కరెక్ట్ కాదని చెప్పి నేను విడిచిపెడితే, I reject Jesus Christ. నేను యేసు ప్రభువుని తృణీకరిస్తే, I reject Jesus. I reject all what I experienced. నేను ఏమేమి మాట్లాడానో అన్నిటినీ తృణీకరించేస్తే, after I become so popular, నేను చాలా పేరు ప్రఖ్యాతులు పొందిన తర్వాత, after experiencing all these blessings, ఈ ఆశీర్వాదాలన్నీ అనుభవించిన తర్వాత, if I fall away, what will happen? నేను తప్పిపోతే ఏం జరుగుతుంది? I'm crucifying Jesus.
నేను యేసు ప్రభువారిని మరలా సిలువేస్తున్నా. I put him to an open shame. నేను మరి అవమానిస్తున్నా, ఆయనని బాహాటముగా అవమానిస్తున్నా. I put to him an open shame. నేను బాహాటముగా యేసు ప్రభుని అవమానిస్తున్నా. After knowing all this truth, ఇవన్నీ తెలిసిన తర్వాత, after experiencing all this truth, ఈ సత్యాలన్నిటినీ అనుభవంలో చూసిన తర్వాత కూడా, after I'm preaching 50 years this message, 50 సంవత్సరాల పరిచర్య బోధన తర్వాత, if I lose my faith, నేను నా విశ్వాసాన్ని కోల్పోతే, there's no way for God to repent, give me repentance. దేవుడికి నాకు మారుమనసు ఇవ్వడానికి ఏ అవకాశం లేకుండా చేసుకున్నాను. But if I fall to sin, నేను పాపములో పడిపోతే, He gives me mercy anytime. నాకు కనికరము కొరకు కృపాసనము యొద్ద ఎల్లప్పుడూ నాకు మార్గం ఉంది, వీలును కలగజేసి సిద్ధపరిచాడు. Remember point? Yes, you see, they are moving to the world. Yeah. They lose the faith. Losing faith is the problem here. ఇక్కడ పాపం ఏంటంటే యేసు ప్రభుని కాదని యేసు ప్రభు మీద విశ్వాసాన్ని తీసేసుకోవడం. Example, Hillsong Pastor. Pardon me? Example, Hillsong. Hillsong. Example, Hillsong. Okay, whatever. He was a worshipper, Hillsong. Okay. Yes. Then he went back in faith now. So he's no more in faith in Jesus Christ. So he's totally away. Okay. Only he has a big ministry called Hillsong Ministries. I think now using songs are like that. So now in Australia, now he went back away from the faith. Yeah. You see? Now, what is the point of my teaching? ఈ బోధలో విషయం ఏంటి? Now, I will conclude what I'm trying to tell you. నేను వివరిస్తాను, నేను ఏం చెప్పదలుచుకున్నానో మీకు గ్రహింపు Then తీసుకొస్తాను. I will show you scriptures. నేను వాక్యాలు చూపిస్తాను. See, we are living in a sinful body. మనము పాప శరీరాకారంలో ఉన్నాం. Correct? Presence of sin is so high in this atmosphere. పాపం యొక్క సన్నిధి మన చుట్టూ భయంకరంగా రోజు రోజుకు పెరుగుతూ ఉంది. Power of sin is here. పాపం యొక్క శక్తి కూడా ఇక్కడ పనిచేస్తుంది. All kinds of uncleanness still remains in us. మన యొక్క శరీరంలో అనేకమైన అపవిత్రతలు ఇంకా ఉన్నాయి. There are chances to fall into sin anytime. ఏ క్షణమైనా పాపములో పడిపోయే అవకాశము మనందరికీ ఉంది. Sin no more. అయితే పాపము చేయొద్దు అనేది మనకు ఆజ్ఞ. I know the word of God. నాకు తెలుసు దేవుని వాక్యం ఉందని. Sin no more. పాపము చేయొద్దు. Come on, tell the people sitting nearby you. Sin no more. ఈ పక్కన ఉన్న వాళ్ళు చెప్పండి పాపం చేయొద్దు అని. Sin no more. పాపం చేయకూడదు. Sin no more. పాపము చేయొద్దు. I know the word of God. నాకు తెలుసు, మీకు తెలుసు, దేవుని వాక్యం అలాగే ఉంది. But any time I may fall into sin. కానీ ఏ సమయమైనా మీరు పాపంలో పడిపోవచ్చు. Correct? అవునా కదా చెప్పండి. At that time, when you fall into sin, నీవు పాపంలో పడిపోయిన ఆ సమయం, if you do not know about the breastplate of righteousness, నీకు గనక నీతి అనే మైమరుపు ఉన్న సంగతి తెలియకపోతే, the sin directly affects your conscience. ఆ పాపము నీ యొక్క మనస్సాక్షి మీద నేరారోపణ చేస్తూ ఉంటది. Always you will be in guilty conscience. ఇక ఎల్లప్పుడూ నీవు అపరాధ భావంలో ఉండిపోతావు. Is it fiery arrows? Always you are in guilty conscience. ప్రతిసారి ఎల్లప్పుడూ ఆ పాపపు అపరాధ భావంలో ఉండిపోతాం. Even if you ask forgiveness, క్షమాపణ అడిగిన తర్వాత కూడా, after asking forgiveness, you lead a life with guilt and guilty conscience. పాప క్షమాపణ అడిగి పొందుకున్న తర్వాత కూడా మన జీవితము అపరాధ భావంతోనే కొనసాగుతుంది. You are under the bondage of Satan. అప్పుడు మరి సాతాను యొక్క బంధకాల్లో చిక్కుబడి ఉంటారు. You cannot overcome sin. పాపం నువ్వు జయించలేవు. My teaching is not encouraging you to commit sin, but my teaching reveals you how you can overcome sin. మీరు పాపములో ఉండాలని, పాపము చేయాలని నేను బోధించట్లేదు, కానీ ఎలా మీరు పాపమును జయించాలని తెలియజేస్తున్నాను. To overcome sin, you need the breastplate of righteousness of God. పాపాన్ని జయించాలి అంటే మీకు మనందరికీ
మరి ఆ నీతి అనే మైమరువు మనం తప్పకుండా కలిగి ఉండాలి. But if you fall into sin, ఒకవేళ పాపం చేస్తే don't be there. అక్కడే ఉండకండి. Come boldly to the throne of grace. ధైర్యముగా కృపాసనం యొద్దకు రండి. Ask His mercy, ఆయన కనికరములను కృపను అడుగుదాం. and He forgives. ఆయన క్షమిస్తారు. Because for sin, forgiveness sins already given. ఎందుకు అంటే పాప క్షమాపణ అది ముందే జరిగిపోయింది, అది ఇవ్వబడింది. It's not today. ఈ రోజు జరిగింది కాదు అది. The forgiveness of sins happened 2000 years ago. పాప క్షమాపణ ఎప్పుడు జరిగింది అంటే 2000 సంవత్సరాల పూర్వము సిలువ దగ్గరే జరిగిపోయింది. But when you fall into sin, you have to confess your sin, ask forgiveness. ఒకవేళ పాపం చేస్తే పాప క్షమాపణ అడిగి అది పొందుకోవడమే. Correct. Okay. Now, What if a person dies? if you ask question, I will deviate from my teaching. I will give you time at the end of the session. Okay, I'm sorry. Okay, we move ahead. ముందుకెళ్దాం. Right. So, if you do not have the clear revelation knowledge of God's righteousness, what will happen when you fall into sin? నీకు నీతి విషయమైన ప్రత్యక్షత, జ్ఞానము ప్రత్యక్షత నీకు లేకపోయి ఉంటే పాపము చేసినప్పుడు ఏం జరుగుతుంది? If you do not have clear understanding or revelation knowledge of God's righteousness, what will happen to you? దేవుని నీతి గురించినటువంటి పూర్తి గ్రహింపు ప్రత్యక్షత నీకు లేకపోతే ఏం జరుగుతుంది? Hallelujah. First of all, ఏం జరుగుతుంది the అంటే moment you fall into sin, పాపములో పడగానే the sin affects your heart and conscience. అయితే ఆ పాపము వెంటనే నీ హృదయములో నీ యొక్క మనస్సాక్షిలో అది ప్రభావితం చూపిస్తుంది. So you feel filthiness or pollution in the conscience. నీ యొక్క మనస్సాక్షిలో నీవు అది చెడును కల్మషమును అనుభవిస్తావు. You feel filthiness, pollution in your heart and conscience. మన యొక్క హృదయంలో, మన యొక్క మస్తిష్కంలో, మన జ్ఞాపకంలో మనం పాపం యొక్క మనస్సాక్షిలో కల్మషం తోస్తుంది మనకి. Okay, then నేను మురికి చేయబడ్డానని, కలుషితం చేయబడ్డానని అనిపిస్తుంది. then your conscience starts accusing you. ఇక అప్పుడు మన మనస్సాక్షి నేరారోపణ చేయడం మొదలు పెడుతుంది. Okay, you call it self accusation. దాన్నే మరి నేరారోపణ ఎవరికి వారు. Okay, so you have a guilty conscience always. అప్పుడు ఎప్పుడు మన మీద మనము నేరము మోపుకుంటూ ఉంటాం. You will have a guilty conscience. మనకు అపరాధ భావంలో ఉండిపోతాం. Clear? So please understand that guilty conscience is not from Holy Spirit. ఈ అపరాధ భావము పరిశుద్ధాత్మ ద్వారా రాదు. God never gives you guilty conscience. దేవుడు ఎప్పుడు అపరాధ భావమును నీలోనికి పంపించడు. He takes away guilty conscience from you. ఆయన దాన్ని తీసివేసేవాడే గాని పెట్టేవాడు కాదు. Then how guilty conscience comes? ఎలా ఈ యొక్క అపరాధ భావం మనలోకి వస్తది? We have conscience inside of us. మనలో మనస్సాక్షి ఉంది. You know what is called conscience? ఏంటి ఆ మనస్సాక్షి అంటే? Conscience is that internal judge who always accuses when we fall into sin, when we make a mistake. మనము పాపము లేదా తప్పు చేసిన ప్రతిసారి మనలో ఉన్నటువంటి ఒక న్యాయాధిపతి లాగా నువ్వు తప్పు చేశావని మోపేది. Conscience is an internal judge. ఈ యొక్క మనస్సాక్షి మన లోపల ఉన్నటువంటి ఒక న్యాయాధిపతి లాగా పనిచేస్తుంది. The moment you fall into sin or mistake, ఎప్పుడైతే మీరు పాపములోను మరి తప్పులోను పడిపోతే the conscience accuses you, judges you, condemns you. వెంటనే మన మనస్సాక్షి నీవు పాపం చేశావు అని చెప్తుంది. Clear? It accuses you, judge you. నిన్ను నేరస్తుడిగా నువ్వు నేరం చేశావు, తప్పు చేశావు అని చెప్తూ మనల్ని హెచ్చరిస్తుంటుంది, ఖండిస్తూ ఉంటుంది. Clear? So always you have guilty conscience. Always you have ఎల్లప్పుడూ మనకి ఈ యొక్క అపరాధ భావమును తీసుకొస్తూ ఉంటుంది. I said Holy Spirit never gives you guilty conscience. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మాత్రం ఈ యొక్క అపరాధ భావాన్ని తీసుకొని రాడు. It comes from
your own conscience. అది మన మనసాక్షిలో నుండి మాత్రమే వస్తుంది. Okay, now you lose your peace. అయితే ఎప్పుడైతే ఇది జరిగిందో వెంటనే మనలో ఉన్నటువంటి సమాధానం వెళ్ళిపోతుంది. Always God wants to fill our hearts with His peace. అయితే దేవుడు ఎల్లప్పుడూ మన హృదయాన్ని సమాధానముతో నింపడానికి ప్రయత్నం But when చేస్తున్నాడు. sin comes, ఎప్పుడైతే పాపం వచ్చిందో you lose your peace. ఆ యొక్క సమాధానం తొలగిపోతుంది. Then you have fear. అప్పుడు మనకి భయము ప్రారంభమవుతుంది. Fear to come before a holy and righteous God. అయితే దేవుని సముఖంలోనికి రావడానికి భయము మనం కలిగి ఉంటాం. Then you lose the infilling of the Holy Spirit. వెంటనే పరిశుద్ధాత్మ నింపుదలను కోల్పోతాం. You lose the infilling of Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క నింపుదలను మనం అనుభవించలేము ఇక. I already explained about the Spirit-filled life. నేను ముందుగానే వివరించాను మరి ఆత్మ నింపుదల జీవితం ఎలా ఉంటుందో. The Spirit of God abides within our spirit. పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మలో నివాసం చేస్తాడు. And always He wants to fill our soul, our heart, our emotions, our entire faculties with His presence. అయితే ఆత్మలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు మన ప్రాణంలోను మన దేహంలోను మన ప్రతి అవయవాల్లోను ఆయన తన సన్నిధిని నింపాలని ప్రయత్నిస్తూ ఉంటారు. But the moment sin enters into our heart, ఎప్పుడైతే మన హృదయంలోనికి పాపం ప్రవేశిస్తుందో the presence of God which is in our heart goes back to our spirit. మన హృదయములో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ తిరిగి మన ఆత్మలోనికి వెళ్ళిపోతారు. The presence of Holy Spirit goes back to our spirit. పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి మన ఆత్మలోనికి తిరిగి వెళ్ళిపోతుంది. The Spirit of God abides in our spirit. పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మలో నివసిస్తాడు. And fills our heart with His presence. మన ఆత్మలో ఉండి మన హృదయాన్ని తన సన్నిధితో నింపుతారు. When sin enters our heart, మన హృదయంలోనికి పాపం ప్రవేశించగానే the presence of God withdraw into our spirit. పరిశుద్ధాత్మ దేవుడు హృదయములో నుండి తిరిగి ఆత్మలోకి I వెళ్ళిపోతాడు. don't feel the infilling of Holy Spirit. అప్పుడు ఆ ఆత్మ నింపుదల మన హృదయములో మనం అనుభవించలేము. You don't able to bear the fruit of the Spirit. ఇక మనము పరిశుద్ధాత్మ ఫలమును ఫలించలేము. Correct? Only when you are filled with the Holy Spirit, you could bear the fruit of the Spirit. మన హృదయములో పరిశుద్ధాత్మ నింపుదల ఉన్నప్పుడే ఆ యొక్క పరిశుద్ధాత్మ ఫలమును మనం ఫలించగలం. So you are not able to bear the fruit of the Spirit. ఇక పరిశుద్ధాత్మ ఫలము మనం ఫలించకుండా పోతాం. And you are not able to walk according to the Spirit. ఇక ఆత్మను అనుసరించి నడవలేము ఇక. Correct? You are not able to walk according to the Spirit. దేవుని పరిశుద్ధాత్మ అనుసరించి మనం నడవలేము ఇక. And lose the fellowship with the indwelling Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క సన్నిహిత సహవాసాన్ని కోల్పోతాం. Spirit of God abides in your spirit. పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా మన ఆత్మలోనే ఉన్నారు. But because of your sin, you cannot have fellowship with Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మలో ఉన్నప్పటికీ పాపము మన హృదయములో ఉన్న కారణాన ఆయన సన్నిధిని మనం అనుభవించలేము. In this point, you suffer spiritual death. ఈ సమయంలో మనము ఆత్మీయ మరణానుభవం మనలో కనబడుతుంటుంది. You suffer spiritual death. మనము ఆత్మీయ మరణమును అనుభవిస్తాం. What's the meaning spiritual death? దాని ఆత్మీయ మరణం అంటే Separation from God. దేవుని నుండి వేరు కావడం. Being the state of not having His life. దేవుని యొక్క జీవాన్ని లేకుండా ఉండడం. The Spirit of God abides in your spirit. అయినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మలోనే ఉన్నారు. But you fail to experience the fellowship with Him. కానీ ఆయన యొక్క సన్నిహిత సంబంధాన్ని సహవాసాన్ని మనం అనుభవించలేము. You fail to experience His life in your soul. ఆయన యొక్క జీవాన్ని మన ప్రాణంలో అనుభవించలేము. That's called spiritual death. దాన్నే ఆత్మీయ మరణం అంటారు. Now you lose your intimacy with Father God. ఇక తండ్రి అయిన దేవునితో సన్నిహిత సంబంధాన్ని కోల్పోతాం. You lose intimacy with Father God. తండ్రి అయిన దేవుని యొక్క సహవాసం మనం కోల్పోతాం. Only when your soul is filled with the Spirit of God, you feel intimacy with Father God. ఎప్పుడైతే నీ ప్రాణములో ఆత్మలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు నీ ప్రాణములో ఉంటారో అప్పుడే దేవుని సన్నిహిత సహవాసాన్ని మనం అనుభవించగలం. When you filled with the presence of Holy Spirit, then only that time only you can have intimacy with Father God. నీ ప్రాణములో పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల ఉన్నప్పుడే దేవుని సహవాసాన్ని మనం అనుభవించగలం. Otherwise you have no intimacy with Father. లేకపోతే నీవు తండ్రితో సహవాసమే లేకుండా పోతావు. Now you cannot pray in the Spirit. నీవు ఆత్మలో ప్రార్థించలేవు. You are praying only in the flesh. నీ యొక్క
మరి మనసుతో మాత్రమే ప్రార్థిస్తావు. You can't pray in the spirit. నీ ఆత్మలో ప్రార్థించలేవు. You can worship the Lord in the spirit. నీవు ఆత్మలో ఆరాధిస్తావు. You cannot do ministry in the spirit. మనం ఆత్మలో పరిచర్య చేయలేము. Not only that, అదే కాదు, you become weak in the spiritual warfare. మన ఆత్మ పోరాటములో యుద్ధములో బలహీనపరచబడిపోతాం. You become weak in the spiritual warfare. మన ఆత్మీయ యుద్ధములో బలహీనపడిపోతాం. Now Satan starts accusing you before Father God. అయితే తండ్రి అయిన దేవుని ఎదుట నీ మీద నేరారోపణలు ప్రారంభిస్తాడు వాడు. Because you continue in sin. ఎందుకంటే నువ్వు నిత్యము పాపములో కొనసాగుతున్నావు కాబట్టి, Repeating sin. మళ్ళీ చేస్తున్నావు కాబట్టి, A continuing guilty conscience. నా నిత్యము మరి అపరాధ భావంలో ఉంటున్నావు కాబట్టి, And inside your conscience is accusing you. నీ యొక్క మనసాక్షి లోపల నుండి నిత్యము నేరారోపణ చేస్తూ ఉంది. And outside Satan is accusing you. బయట నుంచి అపవాది తండ్రి అయిన దేవుని ఎదుట నీ మీద నేరారోపణ చేస్తున్నాడు. Inside your conscience accuses you. లోపల నీ మనసాక్షి, And outside Satan accuses you. బయట సాతానుడు నేరారోపణలు If చేస్తున్నాడు. you continue in that sin, ఇలాంటి ఈ పరిస్థితుల్లో కొనసాగితే the sin will harden your heart. నీ యొక్క ఆ హృదయాన్ని పాపము కఠినపరుస్తుంది. Sin will harden your heart. నీ హృదయము కఠినపరచబడుతుంది. Your heart will be hardened through the deceitfulness of sin. మరి పాపము యొక్క మోసాన్ని బట్టి నీ హృదయము కఠినపరచబడుతుంది. Now you have no more conviction of sin also. ఇక నీకు ఎంత మాత్రము పాపము చేశాననే ఒప్పుదల నీవు ఒప్పుకోవు. You continue in sin, నువ్వు పాపములో సర్వసాధారణంగా పాపం చేస్తూ ఉంటావు. but you don't feel that you are doing sin. పాపము చేశాననే జ్ఞానం కూడా లేకుండా పాపం Because చేస్తావు. your heart is hardened because of the deceitfulness of sin. పాపము యొక్క మోసమును బట్టి నీ హృదయం కఠినపరచబడింది. It's all scripture. I give only point. It's all written in the Bible. ఇవన్నీ నేను పాయింట్లుగా చెప్తున్నాను కానీ ఇవన్నీ పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. Let me say, ఇలా చెప్పనివ్వండి, majority of the believers are in these states. విశ్వాసుల్లో ఎక్కువ మంది ఈ స్థితిలోనే ఉన్నారు. Majority of the believers are in this stage. మరి అనేకమైన విశ్వాసులు ఈ స్థితిలోనే ఉన్నారు. They commit sin. వారు పాపం చేస్తున్నారు. They don't feel anything. ఏ మాత్రం సంకోచం లేకుండా. What happened? ఏం జరుగుతుంది? The heart is hardened హృదయము because of the deceitfulness of sin. ఎందుకంటే పాపము వారిని మోసం చేస్తుంది. They don't feel that they are in sin వారు పాపంలో ఉన్నామనే జ్ఞానమే లేకుండా ఉన్నారు. because they have no idea about infilling of the Holy Spirit. ఎందుకంటే దేవుని పరిశుద్ధాత్మ యొక్క నింపుదల అనుభవం వారికి లేదు. Let me listen to me please. If you make a small mistake, ఒకవేళ చిన్న పొరపాటు చేస్తే, listen to me. If you are in the Spirit, if you know that you are in the Spirit, come on. మీరు ఆత్మలో ఉండి ఆత్మలో ఉన్నామని తెలుసుకొని, And if you have experienced the infilling of Holy Spirit, ఆత్మ నింపుదలను అనుభవించి if you make a small mistake, చిన్న పొరపాటు చేస్తే you lose the infilling of Holy Spirit. వెంటనే ఆ నింపుదలను కోల్పోవడం మీకు అర్థమైపోద్ది. I'm not saying that Spirit of God leaves you and go out. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టి పోతున్నాడని చెప్పట్లేదు. He abides in your spirit always. ఎప్పుడు మన ఆత్మలో ఉంటారు ఆయన. But you don't feel His presence in your soul. అయితే ఆ యొక్క సన్నిధి ఆత్మలో ఉంటుంది కానీ నీ ప్రాణంలో నువ్వు అనుభవించలేవు. You don't feel His presence in your emotions. నీ యొక్క భావోద్రేకాల్లో ఆయన యొక్క సన్నిధిని నువ్వు అనుభవించలేవు. You feel emptiness in the heart. నీ హృదయంలో ఖాళీని, ఏమీ లేనితనాన్ని అనుభవిస్తావు. Many times have you wondered, I'm clapping hands and shouting, singing, but I don't feel anything. Emptiness, only emptiness. అనేక సార్లు ఏదో బయటికి ఏదో కనబరుస్తుంటాం కానీ లోపల ఖాళీ. Have you ever wondered? ఎప్పుడైనా ఇలా ఆశ్చర్యపోయారా? I'm praying and praying and praying, ప్రార్థిస్తున్నా అయినప్పటికీ, fasting, ఉపవాసం చేస్తున్నా, worshiping, ఆరాధిస్తున్నా, but inside emptiness. లోపల ఏం లేదు. Later you will understand చివరికి అర్థమవుద్ది that if negative thoughts can stop the flow of Holy Spirit. ఒక తప్పుడు ఆలోచన దేవుని పరిశుద్ధాత్మను ఆపివేస్తుందనే సంగతి మనం గ్రహించాలి. Not committing sin. పాపం చేయడం కాదు.
step by step of this you will learn. In the beginning, when you commit a big sin, you lose that filling of Holy Spirit. ప్రారంభంలో పెద్ద పాపం చేస్తే మీరు ఇన్ఫిలింగ్ కోల్పోతారు, ఇనింపుదలను కోల్పోతారు. Later, when you speak a wrong word, you lose the infilling of Holy Spirit. ఇంకా నీవు ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉన్నప్పుడు, పరిపక్వత చెందుతున్నప్పుడు ఒక చిన్న మాట కూడా ఆయన నీ నుండి నీ ఆత్మలోకి వెళ్ళిపోతారు. Later you understand, even a negative thoughts can stop the flow of Holy Spirit. చివరికి మనం ఇంకా ఎత్తుకెళ్ళినప్పుడు ఒక తప్పుడు ఆలోచన కూడా పరిశుద్ధాత్మ నీ నుండి ఆత్మలోనికి వెళ్ళిపోతాడనే సంగతిని గ్రహిస్తాం. Hallelujah. If you do not know that the revelation knowledge of God's righteousness, when you fall into sin, always you will in guilty conscience. అయితే దేవుని నీతిని గురించినటువంటి ఆ గ్రహింపు, ఆ ప్రత్యక్షత నీకు లేకపోతే పాపము చేసిన ప్రతిసారి నీవు అపరాధ భావంలోకి వెళ్ళిపోతావు. Amen. Is it clear? అవునండి. But అయితే when you fall into sin, పాపములో పడితే what should we do? ఏం చేయాలి? I will show you only two scriptures. రెండు వచనాలు మీకు చూపిస్తాను. Hebrews హెబ్రీయులకు రాసిన పత్రిక chapter 4 verse 16. 4:16. Okay, 14 to 16. Chapter 4 verse 14 to 16. 4:14 నుండి 16 వరకు. But we read only 16. Okay. మరి 16 మాత్రం చదువుదాం. So what should we do when we fall into sin? పాపము చేస్తే ఏమి చేయాలి? Verse 16. 16వ వచనం. Let us therefore come boldly to the throne of grace, that we may obtain mercy and find grace to help in time of need. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. Amen. The word tells us, come boldly. వాక్యము చాలా స్పష్టంగా తెలియచేస్తుంది, ధైర్యముతో కృపాసనము యొద్దకు రండి. Come boldly to the throne of grace, కృపాసనము యొద్దకు ధైర్యముగా రండి. that we may obtain mercy and grace. ఎందుకొరకంటే కనికరము కొరకు, సహాయం కొరకు. And mercy and grace కృప కొరకు, కనికరం కొరకు. to help in time of need. మరి ఆ సమయంలో సహాయం కొరకు. Whenever you need help, ఎప్పుడు నీకు సహాయం కావాలన్నా, whenever you need grace and mercy, నీకు ఎప్పుడైనా కృప కావాలన్నా, కనికరం కావాలన్నా, come to the throne of grace. దేవుని కృపాసనం యొద్దకు రావాలి. Not once in a year. సంవత్సరానికి ఒకసారి పాత నిబంధనలో In the Old Testament, high priest can come to the throne of mercy once in a year. మరి పాత నిబంధనలో కృపాసనం యొద్దకు ఒక్క ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళేవాడు. That also he come to the throne of mercy with fear and trembling. అప్పుడు కూడా నేను మళ్ళీ వస్తానో చచ్చిపోతాననే భయముతో వెళ్తాడు. With fear of death he is coming there. అక్కడ మరి మరణ భయం కూడా ఉంది. He has no boldness to come to the throne of mercy. ధైర్యముగా ఆయన కృపాసనం యొద్దకు వెళ్ళే పరిస్థితే లేదు. But here కానీ ఇక్కడ God is inviting us. దేవుడే మనల్ని ఆహ్వానిస్తున్నాడు. Come boldly. ధైర్యంగా రండి. Whenever you need help. ఎప్పుడు నీకు సహాయం కావాలన్నా. Not once in a year. సంవత్సరానికి ఒకసారి కాదు. Anytime. ఏ సమయమైనా. Anytime. ఏ సమయమైనా. In the midnight 12 o'clock. రాత్రి 12 గంటలకైనా. Morning 5 o'clock. ఉదయం 5కైనా. In the office 10 a.m. in the office. మరి ఉదయం 10 గంటలకు ఆఫీస్లో అయినా. In your business. నీ వ్యాపారంలో అయినా. In your traveling. నీ ప్రయాణంలోనైనా. Made a mistake. ఒక పొరపాటు చేస్తే, committed sin. పాపం చేస్తే, Same time. అప్పుడే. The same time. అదే సమయం. The moment you fall into sin. ఎప్పుడు పాపం చేస్తే అప్పుడే. Come boldly to the ధైర్యముగా రండి. Ask the help of God. దేవుని సహాయం అడగాలి. Ask the grace of God. కృపను అడగాలి. Ask the mercy of God. కనికరాన్ని అడగాలి. So why we need grace here? ఎందుకు ఇక్కడ కనికరం కావాలి? Grace. When you are tempted to commit sin, ఎప్పుడైతే పాపము చేయాలని శోధించబడతావో, you are tempted to fall into sin, పాపము చేయాలని త్రోయబడతావో, come boldly ధైర్యంగా to throne of grace కృపాసనం యొద్ద and ask grace of God. దేవుని యొక్క కృప కొరకు Lord, సహాయం. give me grace. ప్రభువా నాకు సహాయం చేయమని. I am about to fall into sin. నేను పడిపోయే పరిస్థితి వచ్చింది. I am in temptation.
నా యొక్క శోధనను బట్టి I think I may fall into sin. నేను పాపములో పడిపోయాను. Help me. సహాయం చేయండి. Give me grace. కృప దయచేయండి. He give you grace అప్పుడు ఆయన కృపనిస్తారు. and help you to overcome sin. దాన్ని జయించడానికి సహాయం చేస్తారు. That's what grace is. అందుకోసమే కృప ఉంది. Grace is the help of God. కృప దేవుని సహాయమే. It's the power of God దేవుని శక్తి to overcome temptation, పాపమును శోధనను జయించడానికి, to overcome sin. పాపాన్ని జయించడానికి. Is it clear? అర్థమైందా? But you failed to ask grace of God. ఒకవేళ ఈ యొక్క కృపను అడగడానికి మీరు విఫలమైతే You fell, you committed sin. మీరు పాపం చేసేస్తారు. You failed to ask grace of God. మరి దేవుని యొక్క కృపను అడగడానికి మీరు ఫెయిల్ అయిపోయారు. And failed to overcome temptation. పాపమును జయించలేక You fell into sin. పాపములో పడిపోయారు. What to do? ఏం చేయాలి? Don't go away from the throne of mercy. ఇక పాపం చేసేసాను కదా అని ఇక దేవునికి దూరంగా వెళ్ళకండి. Come boldly ధైర్యముగా రండి and ask the mercy of God. మరి దేవుని యొద్దకు వచ్చి ఆ కనికరమును కృపలను అడగాలి. Why mercy? ఎందుకు కనికరం? Mercy is always for the forgiveness of sin. పాప క్షమాపణ కొరకు. Correct? When you fall into sin, what you pray? మరి How do you pray? పాపం చేస్తే ఎలా ప్రార్థన చేస్తాం మనం? Have mercy on me. Correct? అయ్యా నా మీద కృప చూపించు అని అడుగుతాం కదా. Even if you do not know the scripture, ఈ వాక్యము తెలియకున్నప్పటికీ కూడా మనం అడిగేది అదే కదా. when you fall into sin, పాపం చేసినప్పుడు you don't ask the grace of God. మనము కృపను అడగము, You ask the mercy of God. కనికరాన్ని అడుగుతాం. Correct? When you are in temptation, నువ్వు శోధనలో ఉన్నప్పుడు, you are about to fall, పాపములో పడే అవకాశం ఉన్నప్పుడు come boldly to the throne of grace అప్పుడు ధైర్యంగా కృపాసనం యొద్దకు వచ్చి and ask grace. కృపను అడగాలి. Lord, give me grace. ప్రభువా నాకు కృపని, I'm about to fall. నేను పాపంలో పడిపోయే పరిస్థితి Give me your వచ్చింది. grace. నీ కృప ద్వారా He gives you grace. ఆయన కృపనిస్తారు. But you fail to ask the grace of God ఒకవేళ మనము ఆ కృపను అడగడంలో విఫలమైతే and you committed sin. మనం పాపం చేసేస్తాం. That time, come boldly to the throne of grace. అప్పుడు ఆయన ఆ కృపాసనం యొద్దకు ధైర్యంగా వచ్చినట్లయితే Ask the mercy of God. అప్పుడు కనికరం అడగాలి. He forgives your sin. ఆయన కనికరము చూపించి మన పాపాలను క్షమిస్తారు. Is it clear?